హలో ఫ్రెండ్స్, గరుడ పురాణం ప్రకారం ప్రేతాత్మలు మనకు ఏం చెప్తాయి, ఎలా తెలియబరుస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం ప్రేతాత్మలు. ఏ కారణం లేకుండా జ్వరం వచ్చి తగ్గలేదంటే గాలి సోకిందని భావిస్తాము. ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోయిన తరువాత ఆ ఇంట్లో కీడు జరిగిందంటే ప్రేతాత్మే కారణమని పరిహారాలు చేసుకుంటాం. ఈ ప్రేతాత్మల గురించి శ్రీ మహా గరుడ పురాణం ధర్మఖండంలో గరుడు విష్ణుమూర్తిని అడగగా అందుకు భగవంతుడే స్వయంగా సమాధానమిచ్చాడు. ఎలాంటి మరణాలు పొందిన వారు ప్రేతాత్మలవుతారు, ఎటువంటి వారిని ప్రేతాత్మలు ఆవహిస్తాయి, ప్రేతాత్మల వలన మనకు ఎటువంటి కీడు కలిగే అవకాశం ఉంది, ప్రేతం ఆవహించిన వారు ఎటువంటి చర్యలకు పాల్పడతారు, ప్రేతల బారి నుండి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి, ఇలాంటి ముఖ్య విషయాలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. నేను మీ నుంచి ఆశించేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూశాక ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. మహావిష్ణువును గరుడు ఇలా అడుగుతున్నాడు, అసలు ఈ ప్రేతాలు ఉత్పత్తి ఎలా జరుగుతుంది, అవి ఎలా తిరుగుతాయి, వాటి రూపురేఖలు భోజనాదులు ఎలా ఉంటాయి, అవి ఎక్కడుంటాయి, వాటిని ప్రసన్నం చేసుకోవడం ఎలా, ప్రసన్న చిత్తుడవై నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని కోరాడు. అందుకు భగవంతుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. పూర్వ పాపఫలం వల్ల మరికొన్ని పాపాలు చెయ్యాలనే కోరిక పుట్టి దానిని అణుచుకోకుండా అదుపులేని చిత్త ప్రవృత్తితో వర్తించి మానవ జన్మను తగలబెట్టుకునే పాపాత్ములు ప్రేతాత్మలవుతారు. పాపాత్ముల మృతి సాధారణంగా చండాల యుద్ధం, పాము కాటు, నీటి మునక, అగ్ని, పంటి కాటు, బ్రాహ్మణ శాపం, పశువు దాడి, విద్యుత్ వంటి వాటి వల్ల జరుగుతుంది. అలాగే పై మృతులతో పాటు ఆత్మహత్య చేసుకున్నవారు, ఉరిశిక్ష, విషప్రయోగం, దొంగల చేతిలో పోయినవారు, ఆపరకర్మ జరుపబడని వారు, కొండ మీది నుండి జారిపడిపోయినవారు, భగవంతుణ్ణి స్మరించకుండా మృతి చెందినవారు, కుక్క కాటు వల్ల దుర్మరణం పాలైనవారు, వీరంతా ప్రేతాత్మలైపోతారు. ప్రమాదాల పాలై మృతి చెందినవారు ప్రేతాత్మలై శ్మశానంలోనే తిరుగుతుంటారు. ఏ స్త్రీనైనా దోషం లేకుండా శిక్షించేవాడు, హింసించేవాడు, అలాగే మహాపాతకులు ప్రేతాత్మలవుతారు. పాపాత్మ మృతిని పొందిన వారి పితృకర్మలు సక్రమంగా నిర్వహించినట్లయితే ప్రేతకర్మ నుండి విముక్తి పొందుతారు. కపటం, మోసం ప్రేతలకు మూలం. ఇతరుల ధనాన్ని, స్త్రీలను ద్రోహబుద్ధితో అపహరించేవారు రాక్షసాది నిశాచార యోనులలో పుడతారు. పుత్రమోహం కొద్దీ వారి సుఖం కోసం అన్ని రకాల మోసాలు, దౌర్జన్యాలు చేసి కూడబెట్టిన చనిపోయిన వారు శరీర రాహితులై ఆకలి దప్పులతో అలమటిస్తూ గాలిలో ధూళిలో తిరుగుతుంటారు. ఈ పాపం వల్ల వారి ప్రేత జీవనం మరింత కాలం పెరుగుతుంది. వారే జ్వరాలకు, రోగాలకు, పీడలకు మారి స్వంత ఇంట్లోనే చేరి తమ వాళ్ళనే పట్టి పీడిస్తుంటారు. తలనొప్పి, అనేక రోగాలు కారణం లేకుండానే నియమబద్ధంగా ఆహారం తీసుకునే వారికి కూడా తగలడం ఈ ప్రేతల చలవే.
బతికినంత కాలం తామెంతగానో ప్రేమించిన వారినే చచ్చి ప్రేతులై వీరు బాధిస్తారు. తమ ఇంటి సమీపంలోనున్న ఇతరులను కూడా వారు అధర్మం చేస్తే బాధిస్తారు. ప్రేత బంధువులైన ఇతరులైన శ్రీ రుద్ర భగవానుని మంత్రం జపిస్తూ ధర్మానురక్తులై దేవతలను అతిథులను పూజిస్తూ సత్యప్రియ వచనలనే పలుకుతూ ఉన్నంతకాలం ఏ ప్రేతలు వారి ఇంటి ఛాయలకు కూడా వెళ్ళలేదు. ప్రేతలు నాస్తికులను ఇతర పాపాత్ములనే ముట్టుకోగలవు. అవి విష్ణు భగవానుడే స్వయంగా గరుడ పురాణంలో వివరించాడు. కలికాలంలో అపవిత్ర క్రియలను గావించేవారు ప్రేత యోనిలో పుడతారు. లోకంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారిలో ఒకరు సుఖపడవచ్చు, మరొకరు పాపకర్మలను చేయడానికే ఇష్టపడవచ్చు, వేరొకరు ప్రేతలచే పీడితుడు కావచ్చు, ఇంకొకడు దాన ధర్మాలతో సంపన్నుడిగా ఉండవచ్చు. వీరిలో సంతానవంతుడొక్కడైతే వేరొకనికి ఉన్న ఒక్క కొడుకు దక్కకపోవచ్చు. కొడుకులే ఒకడికి పుడితే మరొకడికి కూతుర్లే కలగవచ్చు. కాబట్టి ఎవరి కర్మఫలం వారిదే, దానికి పుట్టుకతో సంబంధం లేదు. అలాగే ప్రేతలు పుట్టుకున్నప్పుడు కర్మలే కారణమవుతాయి కానీ వంశ ప్రతిష్ఠ కాదు. ప్రేతదోషం కూడా అందరికీ ఒకేలాగా ఉండదు. ప్రేతగ్రస్తులలో ఒకరికి అనుకోకుండా అందరూ బంధువులతో విరోధం వస్తుంది. మరొకరు సంతానహీనులుగా మిగిలిపోవచ్చు. కొందరికి కలిగిన సంతానము మిగలదు. కొందరు పాశుహీనులు, బంధుహీనులు, ధనహీనులు అయిపోతారు. తల్లిదండ్రులను ఎవరైతే హత్య చేశారో వాడిని ప్రేతం పట్టుకుందని నిశ్చయించుకోవచ్చు. నాస్తికత కూడా ప్రేత ప్రభావమే. నిత్య కర్మలపై ఆసక్తి పోయి జప హోమాలను మానివేయాలనే బుద్ధి పుట్టడం ప్రేత ప్రేరణం. పర ధనాపహరణ ఆలోచన కూడా ప్రేత నిర్ణయమే. ఇలా మనిషికి జరిగే ప్రతి కీడు వెనక ప్రేత ప్రమేయం ఉంటుంది. పాపపు ఆలోచనలున్న వారినే ప్రేతం ఆవహించి బాధిస్తుంది. ప్రేతాల నుండి విడుదల ఉంది. దానికి ముందు అది ఎలాంటి ప్రేతమో దాని తాపత్రయమేంటో తెలియాలి. దానికి జ్యోతిర్విద్వాంసుల సహకారం అవసరం. ప్రేతగ్రాస్త ప్రాణికి కొన్ని అద్భుతమైన కలలొస్తుంటాయి. తీర్థయాత్రకు వెళ్ళాలని, నది స్నానాలు చెయ్యాలని, ధర్మ కార్యక్రమాలు చేపట్టాలని గట్టిగా నిశ్చయించుకొని ముహూర్తం కూడా చూసుకున్నాక ఏదో ఒక అత్యంత నిరాశకత ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. చెడు పనుల వైపు మనసు పోతుంది. వెంటనే ఇది ప్రేత నిర్వాకమే అని పోల్చి జ్యోతిర్విద్వాంసులను ఆశ్రయించిన వాడు బాగుపడతాడు. వారిని సంప్రదించవలసిన అవసరం లేకుండా దానాలు చేసిన ప్రేత బాధ వదిలిపోతాయి. కలలో ప్రేతలు కనిపించిన తరువాత కూడా వాటి మాటలు, చేష్టలు, పీడలను చూసి కూడా వాటి నుండి విముక్తికై ప్రయత్నించని వారు ఆ ప్రేతలు పెట్టే శాపాలకు లోనై దుఃఖ సాగరంలో మునిగి ఉంటారు. ఇక తేలరు. కొంతమంది మరుజన్మలో కూడా పశుహీనులు, దరిద్రులు, రోగాలతోనే ఉండిపోతారు. పితృభక్తి ఉండాలి, లేకుంటే సుఖం లేదు. తల్లిదండ్రులను మించిన దైవాలు లేరు. ప్రాణులకు స్వర్గానికి గాని మోక్షానికి గాని ఏకమాత్ర సాధనం శరీరమే. అటువంటి శరీరం దేని ద్వారా అయితే వచ్చిందో దానికన్నా పూజ్యమేది. కాబట్టి దానమిచ్చిన వాడికి దక్కే ఫలమే గొప్పది. పుత్రుడు పుట్టడమే భాగ్యము. వాడు మంచివాడై అన్ని పితృ కార్యక్రమాలను చేపట్టడమే గొప్ప పుణ్యఫలము. పుత్రుడు పుట్టగానే తండ్రికి పూత్ అనే నరక బాధ తప్పిపోతుంది. ఎవరికైనా తల్లిదండ్రులలో అకాల మృత్యువు పాలైతే వారొక ఏడాది పాటు ఆ తల్లిదండ్రులకు పుణ్యలోకాలను ప్రాప్తింపజేసే ప్రయత్నంలో ఉండాలి. ఆ ఏడాది పాటు వ్రతాలను, తీర్థయాత్రలను, వివాహాది మంగళ కార్యక్రమాలను తలపెట్టకూడదు. ఈ విశ్లేషణ గరుడ పురాణంలోని ధర్మఖండ 21 అధ్యాయం 28, 29 శ్లోకాలలో స్పష్టంగా వివరించబడి ఉంది. ఇక ఇదండి ఈ వీడియో. ఆగండి, ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.